హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కెమిస్ట్రీ క్లాసెస్ చూస్తున్నాము. ఆల్రెడీ బయాలజీ ఫిజిక్స్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడనట్లయితే కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈరోజు మనము సెకండ్ క్లాస్లో ఏం చూడబోతున్నామంటే డేటింగ్ టెక్నిక్ గురించి చూడబోతున్నాం. సో డేటింగ్ గురించి మీకు బయాలజీ క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది. సో మనకు డేటింగ్ అనేది మెయిన్గా 2 డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రేడియో కార్బన్ డేటింగ్, తర్వాత యురేనియం డేటింగ్. సో చూడండి, ఇప్పుడు రేడియం కార్బన్ డేటింగ్ వచ్చేసి ఈజ్ యూజ్ టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ కార్బన్ బేరింగ్ మెటీరియల్స్. అంటే దేంట్లో అయితే కార్బన్ ఉంటుందో, అంటే వుడ్ కావచ్చు, లేదంటే అనిమల్ ఫాజిల్స్ కావచ్చు. సో వీటికి సంబంధించిన ఏజ్ తెలుసుకోవాలంటే మనము రేడియో కార్బన్ డేటింగ్ తెలుసుకుంటాము, దాని ద్వారా చేస్తాము. సో మీకు డేటింగ్ గురించి ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు ఏ డేటింగ్ అంటే రేడియో కార్బన్ డేటింగా యురేనియం డేటింగ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో యురేనియం డేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇట్ ఈస్ యూస్ టు డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ఎర్త్, మినరల్స్, రాక్స్. సో రాక్స్ కానీ మినరల్స్ కానీ ఇంకా ఎర్త్కి సంబంధించిన ఎలాంటి ఫాజిల్స్ మన రాక్స్ కానీ ఇలాంటి ఎర్త్కి సంబంధించిన మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలంటే యురేనియం డేటింగ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము కొలాయిడల్ గురించి చూద్దాం. సో కొలాయిడ్స్ అంటే ఏంటంటే చూడండి, దీస్ ఆర్ హెటిరోజీనియస్ సొల్యూషన్స్. అంటే హోమోజీనియస్ అంటే సేమ్, హెటిరోజీనియస్ అంటే డిఫరెంట్. సో హోమో హెటిరోకి అదే డిఫరెన్స్ అనమాట. హోమో అంటే ఏవైనా రెండు సేమ్ అన్నమాట, సేమ్. హెటిరో అని వస్తే అది ఆ వర్డ్ వచ్చేసి డిఫరెంట్ అని మీనింగ్ ఇస్తుంది. దీస్ ఆర్ హెటిరోజీనియస్ సొల్యూషన్స్ కంటైనింగ్ 2 phases. ఒకటి వచ్చేసి డిస్పర్స్డ్ ఫేజ్, ఇంకోటి వచ్చేసి డిస్పర్షన్ మీడియం. ఓకే, నెక్స్ట్ దీస్ షో టిండల్ ఎఫెక్ట్. టిండల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు సపోజు 2 బీకర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ పెట్టాము. సో ఇక్కడ నుంచి మనము లైట్ కనుక పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైట్ అనేది డిస్పర్స్ అవుతుంది అనమాట, ఇలా. ఓకేనా, ఇలా వెళ్ళి ఇలా డిస్పర్స్ అవుతుంది. సో దీన్ని మనము టిండల్ ఎఫెక్ట్ అంటాము. చూడండి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొలాయిడల్ పార్టికల్స్, దీన్ని టిండల్ ఎఫెక్ట్ అంటాము. నెక్స్ట్ బ్రౌనియన్ మూమెంట్ అంటే బ్రౌనియన్ మోషన్ వచ్చేసి జిగ్జాగ్ మోషన్. జిగ్జాగ్ మోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బ్రౌనియన్ మోషన్. నెక్స్ట్ వన్, కొలాయిడ్స్ కెన్ బి డిస్పర్షన్ మీడియం లవింగ్. అంటే చూడండి, కొలాయిడ్స్ మీడియం అనేది ఎలా ఉంటుందంటే డిస్పర్షన్ మీడియం లవింగ్ ఉంటుంది. లవింగ్ అనే శబ్దం వస్తే అంటే ఆ మీనింగ్, అది వర్డ్ వస్తే చూడండి, దాని మీనింగ్ వచ్చేసి లయోఫిలిక్. ఫిల్ అని ఎక్కడ వచ్చినా కూడా దాని మీనింగ్ లవ్ అని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ ఏమవుతుంది, కొలాయిడ్స్ కెన్ బి డిస్పర్షన్ మీడియం లవింగ్ ఆర్ డిస్పర్షన్ మీడియం రిపెల్లింగ్ వస్తే మాత్రం ఫోబిక్, లవింగ్ వస్తే మాత్రం ఫిలిక్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము కొన్ని కొలాయిడ్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈ కొలాయిడ్స్ గురించి మీకు క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు. చూడండి, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కనుక మిక్స్ అయితే ఏమవుతుందంటే ఏరోసోల్ ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాగ్రత్తగా వింటూ నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్ మిక్స్ అయితే దాన్ని ఏరోసోల్ అంటాం, లేదంటే సాలిడ్ అని కూడా అంటాం. ఇది మనకు దీనికి మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్మోక్ ఒకటి, ఆటోమొబైల్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఒకటి. నెక్స్ట్ వన్, గ్యాస్ కనుక లిక్విడ్లో మిక్స్ అయినట్లయితే అదేమంటారంటే ఫోమ్ అంటారు. సో ఇది మీకు షేవింగ్ క్రీమ్లో కనబడుతుంది, ఫోమ్. నెక్స్ట్ లిక్విడ్లో మీకు కలిసిపోతే ఏమవుతుందంటే ఎమల్షన్ ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మిల్క్, ఫేస్ క్రీమ్. నెక్స్ట్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ అయినట్లయితే ఇది సొల్యూషన్ అంటారు దీన్ని. ఇది మనకు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా సొల్యూషన్. సో ఇలాగనమాట. నెక్స్ట్ గ్యాస్ అండ్ సాలిడ్ కనుక మిక్స్ అయితే ఫోమ్ అవుతుంది. మళ్ళీ ఫోమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఫోమ్, రబ్బర్, స్పాంజ్. సో ఇలాంటివి అనమాట, రబ్బర్, స్పాంజ్, వీటన్నీ కూడా ఫోమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లిక్విడ్ అండ్ సాలిడ్ కనుక మనము మిక్స్ చేసినట్లయితే అది జెల్ ఫామ్ అవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెల్లీ ఒకటి, నెక్స్ట్ బటర్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి, సాలిడ్ అండ్ సాలిడ్ కనుక మనకు మిక్స్ అయితే సాలిడ్ సొల్యూషన్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మిల్కీ గ్లాస్, కలర్డ్ జెమ్ స్టోన్స్, ఇవి అన్నమాట ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా మీకు సమ్ ఆఫ్ ద కొలైడ్స్ అండ్ దర్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ బ్యాటరీ గురించి చూద్దాము. సో బ్యాటరీ అంటే మనకు మెయిన్గా కెమిస్ట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి.
సో ఆ బ్యాటరీస్ అనేవి ఎలా ఉంటాయి, సో దాంట్లో మనము వాడే యాక్చువల్గా మెటీరియల్ ఏంటి, సో ఏం కెమికల్స్ ఉంటాయి సో దానిలో అనేది ఇప్పుడు చూద్దాం. బ్యాటరీ వచ్చేసి చూడండి, బ్యాటరీ ఇస్ ఎ డివైస్ యూస్ టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. బ్యాటరీలో కెమికల్స్ ఉంటాయి, అది మనకి ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అది మనం బ్యాటరీ అంటున్నాం ఇక్కడ. సో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ బ్యాటరీ, సెకండ్ వచ్చేసి సెకండరీ బ్యాటరీ. చూడండి, ప్రైమరీ బ్యాటరీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ రీఛార్జబుల్ బ్యాటరీ. అంటే మనం దీన్ని మళ్ళీ రీఛార్జ్ చేయలేము, ఒకటి అంటే సింగిల్ యూజ్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గ్యాల్వానిక్ సెల్స్ అంటారు వీటిని. చూడండి, డ్రై సెల్ ఒకటి, మెర్క్యూరీ సెల్ ఒకటి, ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ సెకండరీ సెల్ వచ్చేసి ఇది రీఛార్జబుల్, అంటే మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసే సెల్ వచ్చేసి సెకండరీ బ్యాటరీస్ అంటారు వాటిని. సో దీన్ని ఏమంటున్నారంటే గ్యాల్వానిక్ అండ్ వోల్టాయిక్ సెల్స్ అంటారు. దీనిలో వాడే కెమికల్స్ వచ్చేసి లెడ్, నెక్స్ట్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అంటారు వీటిని, లేదంటే నికిల్ క్యాడ్మియం బ్యాటరీస్ అంటారు. ఓకేనా, ఇప్పుడు మనము మరికొన్ని టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ చూద్దాము. చూడండి, ఇక్కడ బ్యాటరీ, వాటికి సంబంధించిన యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్ అండ్ అవి ఎక్కడ వాడతారు అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. చూడండి, ఫస్ట్ బ్యాటరీ లెక్లాంచ్ సెల్ చూసుకున్నట్లయితే దీనిలో యానోడ్ వచ్చేసి జింక్ ఉంటుంది, క్యాథోడ్ గ్రాఫైట్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ పేస్ట్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ ఉంటుంది కెమికల్, అండ్ జింక్ క్లోరైడ్ ఉంటుంది. ఇవి ఎక్కడ వాడతారంటే మీకు ట్రాన్సిస్టర్ క్లాక్స్లో వాడతారు. మీకు ఎగ్జామ్స్లో మెయిన్గా అప్లికేషన్స్ అంటే ఇవి ఎక్కడ మెయిన్గా వాడతారు అనేది వాటి గురించి ఇస్తారు. సో మీరు బ్యాటరీ నేమ్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇన్ సమ్ కేసెస్ అప్పుడప్పుడు కెమికల్స్ కూడా అడుగుతారు, వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ సెల్స్ అని. మెర్క్యూరీ సెల్ వచ్చేసి చూడండి, జింక్ అండ్ మెర్క్యూరీ అమాల్గమ్ ఉంటుంది యానోడ్. క్యాథోడ్ వచ్చేసి పేస్ట్ ఆఫ్ HGO ఉంటుంది, అండ్ ఎలక్ట్రోలైట్ వచ్చేసి పేస్ట్ ఆఫ్ KOH అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది మనకు హీరింగ్ ఎయిడ్స్ అండ్ కెమెరాలో వాడే బ్యాటరీస్ మనకు మెర్క్యూరీ సెల్స్ అనేవి వాడతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్. చూడండి, లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ ఇవి ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇవి. సో దీనిలో జింక్ యానోడ్ వచ్చేసి లెడ్ ఉంటుంది, క్యాథోడ్ వచ్చేసి లెడ్ ప్యాక్డ్ ఇన్ లెడ్ డయాక్సైడ్ ఉంటుంది, అండ్ 38% సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. దీనిలో మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ని కెమిస్ట్రీలో ఏమంటామంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. ఏమంటామంటే కింగ్ ఆఫ్ కెమికల్స్. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతాము ఎక్కడ వాడడం ఉంటుందంటే ఆటోమొబైల్స్లో మెయిన్గా అండ్ ఇన్వర్టర్స్లో వాడుతుంటారు. ఓకేనా, ఇది లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే కరోజన్ కాన్సెప్ట్. సో కరోజన్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకు కరోజన్ వచ్చేసి దీన్ని ఆక్సిడేటివ్ డిటీరియోరేషన్ ఆఫ్ మెటల్ సర్ఫేస్ బై ద యాక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ కరోజన్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ఒక మెటల్ని అలా ఉంచితే కనుక అది కాసేపటికి ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్తో రియాక్ట్ అయ్యి మనకు ఆక్సిడేటివ్ డిటీరియోరేషన్ అనేది జరుగుతుంది. దేనిపైన, ఆ సర్ఫేస్ పైన, మెటల్ పైన. సో దీన్నే ఏమంటున్నామంటే ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అంటాము. చూడండి, వెన్ ఐరన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఇన్ టు ఎయిర్, ఐరన్ సర్ఫేస్ టర్న్స్ రెడ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్. అంటే ఫామ్ అయ్యే పైన లేయర్ని ఏమంటున్నామంటే హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్ అంటున్నాం. సో దీన్నే మనము రస్ట్ అని కూడా అంటాము. మనము ఏదైనా మెటల్ని బయట పెడితే రస్ట్ వస్తుంది కదా, సో అది కెమిస్ట్రీలో మనం ఏమంటున్నామంటే హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్ అంటున్నాము. గుర్తుపెట్టుకోండి, హైడ్రేటెడ్ ఫెరిక్ ఆక్సైడ్. అండ్ దీనికి సంబంధించిన ఫార్ములా కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. Fe2O3.XH2O, Fe2O3.XH2O, which is also called as rust. Next one, silver surface turns black due to the formation of silver sulfide. సిల్వర్ సర్ఫేస్ వచ్చేసి సిల్వర్ సల్ఫైడ్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది Ag2Sలో. ఓకే, ఇప్పుడు చూడండి, కాపర్ ఆర్ బ్రాంజ్. కాపర్ వచ్చేసి మనకు కాపర్ CuCO3గా ఫామ్ అవుతుంది. ఇది దీనిలో రెడ్ కలర్ కాకుండా ఇది ఏమవుతుందంటే గ్రీన్ కలర్లో వస్తుంది కాపర్ అనేది. ఓకేనా, కాపర్ CuCO3. నెక్స్ట్, కరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ యాజ్ రస్టింగ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అండ్ ఈజ్ యాక్సిలేటెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ H+ ions, electrolytes such as sodium chloride and gases like carbon dioxide, sulfur dioxide and nitrogen dioxide. సో ఇవి మనకు ఈ ప్రజెన్స్ ఆఫ్ ఈ ఇంప్యూరిటీస్లో మనకు ఏమవుతుందంటే కరోజన్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడి వరకు మనము కరోజన్ కాన్సెప్ట్ చూసుకున్నాం ఫ్రెండ్స్. సో మనము నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా మనము మిగతా టాపిక్ని కంటిన్యూ చేద్దాము. సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ
కెమిస్ట్రీని కంప్లీట్ చేయండి సక్సెస్ఫుల్గా. తర్వాత మనము ఇంకా బిట్స్, వీటికి సంబంధించిన బిట్స్ అండ్ అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాము. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.